ఫలితాలు కూడా వస్తున్నాయి. అసెంబ్లీ స్థానాల విషయంలో కావచ్చు, లోక్సభ స్థానాల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఒక మంచి నెంబర్ని నమోదు చేసుకోబోతున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ యొక్క పురోభివృద్ధికి మీ నుంచి తోడ్పాటు? ఓకే, శ్రీహరి గారు, మీరు ఇందాక డబుల్ ఇంజిన్ అన్నారు కదా, నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు 2019 నుంచి చూసారనుకోండి, కేంద్ర ప్రభుత్వము 24 లక్షలకు పైగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు ఇచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరో, 2021 నుంచి 2022లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఒక్కటంటే ఒక్క ఇల్లు. ఇంకొకటి డ్రిప్ ఇరిగేషన్. అంతకుముందు 2019 ముందు వరకు మనం ప్రతిసారి రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏది అవసరం ఉంది అని ఎన్రోల్ చేసుకుంటాం. కానీ 2020 నుంచి 2022లో కేంద్ర ప్రభుత్వం 600 కోట్లతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంటారండి. ఇస్తే ఒక్క రైతును కూడా ఎన్రోల్ చేయలేదండి. ఇలాంటివి ఎన్నో పథకాలు, జల్ జీవన్ మిషన్ కూడా అంతే, 3600 కోట్ల నిధులు మేము ఇస్తే వీళ్ళు ఇక్కడ చేయట్లేదు. కనీసం మనకు కుళాయి ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా ఆపేశారు. ఇంకా రైల్వే పనులు కూడా మీకు తెలిసే ఉంటాయి. డబ్లింగ్ పనులు గాని, మన కొత్త రైల్వే పనులు గాని, అంటే ఫండ్ ఇవ్వాలి కదా రాష్ట్ర ప్రభుత్వము, తన బ్రిడ్జింగ్ ఫండ్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, నిలిచిపోయాయి. సో మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, కేంద్రం ఇచ్చే డబ్బులన్నింటికి వాళ్ళు స్టిక్కర్లు వేసుకోవడం. ఇప్పుడు కేంద్రం ఒక పథకం ఇచ్చినాక ఇక్కడ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు 25 లక్షలు ఇల్లు ఇచ్చింది అనుకుందాము, ఎవరు కట్టాలి? డైరెక్ట్ గా కేంద్రం వచ్చి కట్టలేదు కదా. ఇందుకే మేము డబుల్ ఇంజిన్ సర్కార్ అంటాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడిచిన 5 ఏళ్ల పాలనలో మనము 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. మనం దేంట్లో అగ్రగామిలో ఉన్నామంటే, కింద నుంచి పైకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే మనకు విదేశాల నుంచి వచ్చే ఏవైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి వస్తారు కదా, దాంట్లో కింద నుంచి పైకి ఉన్నాం. మనం ఎవరితో పోటీ పడుతున్నాం? బీహార్ కూడా కాదు, బీహార్ మనకన్నా ముందరుంది. ఇంకా కొన్ని నార్త్ ఈస్ట్ లో మూలన ఉంటాయి చూడండి, మణిపూర్, షిల్లాంగ్, అలాంటి వాటితో ఇప్పుడు పోటీ పడుతున్నాం. దేంట్లో అధిక స్థానంలో ఉన్నాము? జిఎస్జిడిపిలో అప్పులు, మన జిడిపి ఎంత ఉంది, అప్పులు ఎంత తెచ్చుకుంటున్నాం, దాంట్లో అగ్రస్థానం. రైతుల ఆత్మహత్యల్లో మీరు గడిచిన 5 ఏళ్లలో చూడండి, టాప్ 3-4 పొజిషన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఒక రైతు మీద ఎంత అప్పు ఉంది అనే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా టాప్ 3 స్థానాలలో ఉంటుంది. ఇట్లా రాష్ట్రాన్ని చేసేసినప్పుడు మీకు ఇంకొకటి తెలుసో, మన రాష్ట్రంలో ప్రతి 4 ఒక నిరుద్యోగి, చదువుకున్న గ్రాడ్యుయేట్లకి 20